అంటే ఇక్కడ నయీం దానికోసమే పని చేయొచ్చా? లేకుంటే ఈయన రాజకీయాలలోకి వచ్చిండు అని చెప్పేసి పని చేయొచ్చా? ఆయన ఆయన కళ్ళ ముందు ఎవరు ఎదిగినా, మాజీలు ఎవరు ఎదిగినా, నక్సలైట్ పార్టీ పనిచేసిన వాళ్ళు ఎవ్వరు బయటకు వచ్చి ఉన్నా వీళ్ళు ఎప్పటికొకటికి ఆ రాజకీయాలను నమ్ముకొని ఉంటారు. ప్రజల పట్ల ప్రేమతో ఉంటారు. మేము ప్రజాశత్రువులం కదా, మమ్మల్ని ఖచ్చితంగా చంపుతారని ఆయన భయం. ఓకే. అంటే మీరు స్పష్టంగా మాట్లాడారు కాబట్టి దీని గురించి నేను ఇంకోటి అడగాలనుకుంటున్నా. సో సాంబశివుడు అన్న, సో మీతోటి ఎట్లా ఉంటుండే? చాలా ప్రేమగా ఉండేటోడు, చాలా ప్రేమ. లోపల ఉన్నప్పుడు నాకు తెలియదు, బయటకు వచ్చినాక చాలా ప్రేమ. ఉద్యమములు ఇద్దరు, తను స్పీకర్, నేను కళాకారాల్ని. అప్పుడు అప్పుడు కూడా కళాకారులు ఎట్లెట్లుండో మీకు తెలుసుగా శివన్న. మా మా మీటింగులు కొంచెం డబ్బులు తక్కువ ఇట్లా మీటింగులు అన్నిటికీ సాంబన్న వచ్చేటోడు, నేను నా టీంని వేసుకొని పెట్టాను. మ్యాక్సిమం రోజు ఒక్కసారి మేము కలుసుకునేటోళ్ళం అన్న నేను. సో అంటే అన్న లొంగిపోయిన తర్వాత మా పార్టీలోకి రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీలోకి ఓన్లీ రావడం జరిగింది. మీటింగ్లోకి వచ్చి మీటింగులు తను ప్రారంభించి లీగలైజ్ అయ్యి బహిరంగ సభలకు వస్తున్నప్పటి నుంచి నాకు క్లోజ్. ఓకే. లొంగిపోయినప్పుడు అంతకన్నా ముందు నాకు అసలు తెలియదు. ఓకే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలుసు, అంటే మీరు క్లోజ్ అయిన తర్వాతనే ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయింది క్లోజ్ అయినాకనే చనిపోవడం ఫ్యామిలీతో జరిగింది. రిలేషన్ ఉంది. అంతకుముందు అమ్మ వాళ్ళని చిత్రహింసలు పెట్టినప్పుడు చూసినాం, అన్ని విన్నాం, మీలాగా అన్ని తెలుసు అంతేగా. ఓకే. అంటే ఆయన చనిపోయినప్పుడు కొన్ని వినిపించినాయి, అంటే ఈయన ఎవరో చంపేసిరు అని. సో అవి రాజకీయ పార్టీలు చంపినాయా లేకుంటే అంటే ఆయన? ఎవ్వరు చంపలేను, అంత అబద్ధం. నయమే చంపిండు, ఓకే. నయమే చంపిండు. అన్న ఉన్న వాళ్ళని కొంతమందిని బెదిరించి వాడుకున్నాడు, నయమే చంపేసిండు. ఓకే. అంటే నయంకి చాలా కోట్ల ఆస్తులు ఉండే అని చెప్పేసి అన్నారు. ఆ ఆస్తులు అన్నీ ఎక్కడ పోయినాయి అంటే మీరు ఏం చెప్తారు? నాకు కూడా క్వశ్చన్ శివన్న. తెలుసు అంటే ఇప్పుడు మాకు కొన్ని విషయాలు తెలుసు, మీకు కొన్ని విషయాలు తెలుసు, మాకన్నా ఎక్కువ విషయాలు మీకు తెలిసి ఉంటాయి. మేము కూడా మీలాగా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు చేసి చెప్తున్నాం. ఎవరైనా తీసుకుంటుంటే చెప్పు శివన్న, అవి తీసుకొచ్చి ప్రజలకు పంచి పెడదాం. ఎవరు ఇంటర్వ్యూలు చెప్పినా నాకే చెప్పండి ఫస్ట్ మీరు. కానీ మీకు తెలుసు అనుకుంటా కదా, ఎందుకు చెప్తలేరు? తెలియదు శివన్న, తెలుసా నేను మాట్లాడుతా. అది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, అది ప్రజల వంచిపెట్టమని అడుగుతా. తెలియదు, మీలాగా టీవీలలో ఫోన్లలో వినడమే నేను. అంటే సాంబశివుడు అన్న పాట వింటే అంటే రోమాలు నిక్కబడుచుకుంటాయి. నిజం చెప్పాలంటే ఆ పాట మీకు వస్తే ఒక్కసారి ఆ పాట పాడండి అక్క. రాదా? సో అంటే వాళ్ళ రీసెంట్గా వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా మీరు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ అన్న చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరితో రిలేషన్ ఉందన్న. ఎవరు లేరు కదా వాళ్ళ ఇంటికి. ఓకే. మేము బాగున్నాం, బతుకుతున్నాం. అన్న బిడ్డ ఉంది, అమ్మ ఉంది, నానుండు, రాములన్న చనిపోయిండు, అందరితో రిలేషన్ ఉంది. ఇప్పుడు ఉన్నది ఏముందన్న, ఇప్పుడు మాకు ఎవరు లేడు కదా, మా దగ్గర ఏం లేవు కదా, బతికి సచిన పాము లెక్కల బతుకుతున్నాం కదా.